చాలా బాగుంది కదా. కాళేశ్వరం దగ్గర గోదావరి నది ఒడ్డున సరస్వతి అంతర్వాహినిగా ఉన్నారు. ఇది అరౌండ్ 6 o'clock. బాగుంది, కానీ 5 o'clockకి చీకట్లో చన్నీళ్ళలో ఆ నదిలో మునకలు వేయాలంటే నాకు దోల తీరిపోయిందండి. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం లోపల ఇదిగో ఇలా వన్ సైడ్ ఎంట్రీలోనే యాగశాల, ఇంకొక సైడ్ ఓపెన్ స్పేస్ ఉంది. అక్కడ చెట్లు ఉన్నాయి. సో ఉసిరి చెట్టు దగ్గర వెళ్ళి కూర్చొని అలా కాస్త క్లీన్ చేసి దీపం పెట్టే పనిలో ఉంది మా పిన్ని. కార్తీక మాసం కదా. నేను అలా చూస్తూ ఉండగా ఇదిగో ఇవి నాకు కంటపడ్డాయి. కింద పడిన వన్నె తరగని పూజకు ఉపయోగించే పూలు ఉన్నాయంటే అది పారిజాతం మాత్రమే. దీపం పెట్టాము. అగరొత్తులు ఎక్కడ పెట్టాలో తెలియక మా పిన్ని డబ్బాలో పెట్టింది. ఆలయ ప్రాంగణం లోపల ఇలా ఉంది, గ్రీనరీతో పూలతో చాలా బాగుంది. ఇది మెయిన్ టెంపుల్. అక్కడ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారు ఉంటారు. అభిషేకం కోసం నీళ్లు ఇంకేవో మేళతాళాలతో తీసుకొస్తున్నారు. మార్నింగ్ అభిషేకం చేశాము, స్పర్శించాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇది నా ఫేవరెట్ ప్లేస్. శివయ్య చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో కదా. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. చాలా ఫొటోస్ తీశాను. సరస్వతి ఆలయం ఉంది. చెప్పడం మర్చిపోయాను, ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో ఇలా బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఉంది. ఇది దర్శించుకోవడం చాలా విశేషం. దట్టు అనే స్పెషల్ డే.